మల్కాజ్గిరి ఓల్డ్ సఫీల్గూడ వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన ఒకే కాంపౌండ్ లో ఉన్న ఇండిపెండెంట్ ఇళ్లకు సంబంధించి గేట్ లోపల ఉన్న ప్రైవేట్ స్థలంలో మొక్కల స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు పలుమార్లు కూల్చివేతకు యత్నించి విఫలమవడంతో స్థానిక పోలీసులతో మహిళలపై దౌర్జన్యం. మేడ్చల్ జిల్లా రోడ్డుకు సంబంధం లేని ప్రైవేట్ స్థలంలో గేటు వెలుపల ఉన్న స్థలానికి జీహెచ్ఎంసీకి ఎలాంటి సంబంధం లేకుండా అధికారులు చెట్లను మరియు చెట్లకు సంబంధించిన స్థలాన్ని అన్యాయంగా ధ్వంసం చేయడంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కూల్చివేతలు జరిపిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివరాల ప్రకారం ఒకే కాంపౌండ్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ కి సంబంధించిన గేట్ నుండి వాహనాలు వెళ్లడానికి రావడానికి ఒకే దారి ఉండడంతో మూడవ ఇంటి వ్యక్తి కొత్తగా కారు కొని అతని కారుకి మొదటి ఇంటి వ్యక్తి ఎదురుగా ఉన్న చెట్లకు సంబంధించిన స్థలం అడ్డుగా ఉందని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడంట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే జరిగింది. వెంటనే స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన సంబంధిత స్థలాన్ని ధ్వంసం చేసేందుకు పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమవడంతో సదరు ఇంటి వ్యక్తికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసు జారీ చేశారు. మా కంప్లైంట్ని కూడా చూడాలి, వన్ సైడ్ కంప్లైంట్ చూడకూడదు, రెండు సైడ్లు చూడాలి. మా కంప్లైంట్కి ఏమి ఇంతవరకు జవాబు రాలా. మాకు మేము ఇలా పగలగొట్టడానికి వస్తున్నామని మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. సడన్గా వచ్చేసారు. చాలా మంది వచ్చారండి, మీరు వీడియో చూస్తే మీకే కనిపిస్తుంది. మేము షాక్ అయిపోయాము. మా హస్బెండ్ లేరు కాబట్టి మాకు మా హస్బెండ్ చూపించి ఉంటుందా ఉండదా చెప్పండి. రైట్స్ ఉంటాయి కదా ఇంటి యజమాని లేనప్పుడు. వీడియో చూపిస్తాను. సరే, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారిని మర్రాజశేఖర రెడ్డి గారిని మీరు కోరుకునేది ఏంది? మరి మేము కష్టపడి ఓట్లు వేసి ఇంకా ఆయన ఇంకా పోనే లేదు. మన ఎమ్మెల్యే గారు గెలిపించాలని ఊరు వెళ్తూ ఓట్లు వేసామో మాకు న్యాయం జరగకపోతే ఇంకా వేస్ట్ అండి. ఒక ఆర్మీలో 32 సంవత్సరాలు మా ఆయన గారు ఉద్యోగం చేసి వచ్చి అక్కడ ఎంతో కష్టపడి ఎన్నో అవార్డులు రప్పించుకుని ఇక్కడికి వచ్చాక మా పరిస్థితి ఎలాగ ఉండి ఒక ఆర్మీ వైఫ్ అని ఆర్మీ పర్సన్ వైఫ్ అని కూడా చూడకుండా మా అబ్బాయి మీద నా మీద అనవసరంగా వచ్చి లోపలికి వచ్చి అటాక్ చేయటం ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదిగో చూడండి, ఇవన్నీ చూడండి, కొట్టడానికి నలిపేశారు. మా మిలిటరీ పట్ల ఫోన్ వీడియో చూపించు. అది ఓకే మేడం, ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్న దెబ్బలు చూపించు. పట్టుకుని లాగేసి ఇద్దరు అక్కడ గీకినట్టుంది. అది ఎవరు గీకారు? లేడీస్ ని తీసుకొచ్చారు కదా, కానిస్టేబుల్స్ ని. ఏదో దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారే వాళ్ళలా. ఏంటండి ఇది? 32 ఇయర్స్ నార్త్ లో ఉండొచ్చాము, రెప్యుటేషన్ గల జాబ్ చేసి వచ్చాము. ఈ అన్యాయం ఏంటి చెప్పండి? ఒక ఆర్మీ ఉద్యోగస్తుడు 32 సంవత్సరాలు పూర్తిగా చేస్తాడంటే ఆ మనిషి ఎలాంటి వాళ్ళు, ఆ ఫ్యామిలీ ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోండి. మేము ఉప్పు తిప్పలు పడి జాబ్ చేసుకుని ప్రశాంతంగా ఉండడం కోసం వచ్చామండి ఇంటికి. ఈ ఇల్లు కొనుక్కున్నాం మేము, రిటైర్ అయ్యి మనశ్శాంతిగా బ్రతకడం కోసం. ఒక పోలీసులు వచ్చేసి లాక్కెళ్ళిపోవడం, ఆడవాళ్ళని తీసుకొచ్చి కానిస్టేబుల్ లాక్కెళ్ళటం ఏంటండి? ఈ దౌర్జన్యం ఏంటి? ఇప్పుడు మేము కూడా మా హస్బెండ్ ఇక్కడ ఉండుంటే మిమ్మల్ని మీరు వాళ్ళు తీసుకొచ్చారన్నారు చూసారు, అలాగే తీసుకురా వద్దు లేరు. సమయం చూసుకుని మనుషులు ఏంటి సమయం చూసుకుని చేస్తారండి అవన్నీ. ఓకే, ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఇప్పుడు మీ అంతా గేటెడ్ కమ్యూనిటీ, ఇందులో ఒక 4 ఇల్లులు మాత్రమే ఉన్నాయి, అది కూడా డూప్లెక్స్ హౌసెస్. అయితే ఇందులో మెయిన్ వైల్ ప్రాబ్లం ఎవరిది ఉంది? ఈ థర్డ్ ఇల్లు. ఎందుకంటే ఆవిడ లాస్ట్ ఇంటి ఆవిడని కూడా హింసించి బిల్డర్ పెట్టిన గేటు, అదిగో చూడండి నార్మల్ ఉంది అక్కడ గేటు గోడ పగలగొట్టే వరకు నిద్రపోలేదు. ఎప్పుడో 2011-12లో కట్టిన ఇల్లుని ఆవిడతో గొడవపడి పగలగొట్టిచ్చేసింది జిహెచ్ఎంసీ వాళ్ళని పట్టుకుని. ప్రొద్దుట జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారండి, మాట్లాడితే ఇల్లు మేము కొనుక్కున్నాం 2015లో. మా వారు 2013లో రిటైర్ అయ్యి వచ్చారు ఆర్మీ నుండి. ఇల్లు తీసుకున్నాం 13లో. తీసుకున్నప్పుడు మీటర్లు అక్కడే ఉన్నాయి, మొత్తం మొక్కలకి ఎడ్జు ఇలాగే ఉంది, మొత్తం ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉందండి. అలా ఉన్నదే తీసుకున్నాం. అంటే అర్థం చేసుకోండి, 8-9 ఇయర్స్ అయింది. వీళ్ళేమో 2018లో కొనుక్కున్నారు. వచ్చినప్పటి నుంచి మా ఇంటి ముందు మీటర్లోనే పీకేసుకోండి అని ఈయన కంప్లైంట్ ఇస్తున్నారు. అంటే మీరు 2015లో కొనుక్కున్నారా, వాళ్ళు 2018లో కొనుక్కున్నారా, అది ఇంపార్టెన్స్ కాదండి. మీరు నైబర్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు కలిసిమెలిసే ఉండాలి. వీళ్ళేమో మీరు ఈక్విటీగా డిసిషన్ తీసుకోవాలి. అంటే ఈక్విటీ అంటే ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో, ఈ 4 బిల్డింగ్లు ఉన్నాయో, ఆ 4 బిల్డింగ్లు ఎంతమంది అయితే ఉన్నారో మీ అందరు కలిసి ఐకమత్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకరిని అట్లా తీయడానికి లేదు కదా. మేము ఎవ్వరూ లేనప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు. ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, 3వ ఇంటి ఆవిడ శివరాము వాళ్ళు మంజులాదేవి కంప్లైంట్ ఇచ్చారు, మొక్కలు పీకేసేయాలని. అంటే మేము కూడా నోటీస్ పంపిస్తే మేము రిప్లై ఇచ్చొచ్చాం. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏమో మొక్కలు పెట్టండి, ప్రకృతిని కాపాడండి అని చెప్తున్నారు, మీరు మొక్కలు పీకేసే పనులు ఉన్నారు. కేసీఆర్ సార్ ఇచ్చిన మొక్కేనండి ఇదోటి, అలోవెరా మొక్క ఒకటి మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇచ్చింది వేసాం.
మేము కంప్లైంట్ మేము కూడా ఇచ్చాము. ఎందుకంటే మొక్కలు వేసుకోమనే కదా, ఎడ్జ్ మేము క్రియేట్ చేయలేదు, బిల్డర్ కట్టిందే అని చెప్పాం. అది మాదేమి కంప్లైంట్ ఇచ్చింది తీసుకోకుండా వచ్చి మళ్ళీ ఇప్పుడు అటాక్ వచ్చి అంటే సడన్గా వచ్చి ఈ అటాక్ చేస్తున్నారు, ఈ పగలగొట్టేస్తున్నారు. మా హస్బెండ్ ఆంధ్రాలో ఉన్నారు, వీడియో కాల్ చేసి చూపిస్తున్నాం, ఇదిగోలా పగలగొట్టేస్తున్నారు సడన్గా వచ్చాను అంతే. మా అబ్బాయి మీద లోపల ఉన్న మా అబ్బాయి ఫోన్ పట్టుకోవడానికి నా ఫోన్ తీసుకోవడానికి మా మీద ఎలా అటాక్ చేశారో మీకు ఫుటేజ్ ఇస్తాను. మాకేం న్యాయం చేస్తారు? ఒక ఆడది ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఆర్మీ సోల్జర్ వైఫ్ న్యాయం ఇదే జరుగుతుందంటారా చెప్పండి? మేమేమి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసామా? సరే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ఇదే కోరుకుంటున్నామండి. ఇలా అటాక్ చేయటం ఏంటి? ఆడవాళ్ళ మీద దౌర్జన్యం అంటే అటాక్ అంటే ఎవరు చేశారు? మూడో బిల్డింగ్ ఆవిడ చేసిందా? పోలీసులు అటాక్ చేస్తే పోలీసులు అటాక్ చేశారా? అటాక్ చేస్తే మేము ఎవరికి న్యాయం అడగాలి వెళ్ళి? ఎదురు మళ్ళీ మీరే కొట్టారు తిట్టారు అంటే మాకు ఫుటేజ్ ఉంది, మాకు అది సీసీ కెమెరా ఉందని తెలియదు అనుకుంటా. మేడం అది కొంచెం ప్రొడ్యూస్ చేస్తారా? నేను చేస్తానండి, కంపల్సరీ చేస్తాను. నాకు కంపల్సరీ న్యాయం కావాలి. ఎందుకంటే వాళ్ళు మేము ఆల్రెడీ ఊరు వెళ్ళాల్సిన వాళ్ళం, మా అబ్బాయి మ్యారేజ్ కోసం కావాలని వాళ్ళని రక్షించుకోవడం కోసం మా మీద ఉల్టా కేసు పెడతాం. మీ అబ్బాయి మమ్మల్ని పట్టుకున్నది ఉండాలిగా. మీరు మా ఫుటేజ్ చూసి అది వాస్తవా, మేము ఏమైనా క్రియేట్ చేసిందా? సరే మేడం ఇవ్వండి. కానీ ఒకళ్ళు ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, మగవాళ్ళు లేనప్పుడు ఒక 50 మెంబర్స్ 60 మెంబర్స్ వచ్చి అటాక్ చేయటం ఎంతవరకు న్యాయం చెప్పండి? అది ఈ సమాజం ఇంతే అని అంటారా? లేదు, నేను నోట్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు దౌర్జన్యంగా మా మీద దాడి చేస్తుండడం వల్ల మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. ఆడవాళ్ళని కూడా చూడకుండా మా మీద చాలా చేసుకున్నారండి. దానికి మేము చాలా బాధపడుతున్నాము. లేడీ కానిస్టేబుల్స్ అండి. మేము మీరు ఎవరు ఏంటి మాకు కొంచెం వివరించండి అనేసి మేము అడగడం కూడా మాకు అడిగే హక్కు కూడా లేదన్నట్టుగా ప్రవర్తించారండి. మేము ఎందుకు ఇలాగ వస్తున్నారు, మీరెందుకు వచ్చారు పోలీసులు అని అనేసి అడిగితే మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి రక్షణ కోసం వచ్చామని చెప్పని అన్నారండి. మరి వాళ్ళకి రక్షణ అయితే మేము వాళ్ళ మీదకి ఏమన్నా ఎగబడితే లేకపోతే వాళ్ళని ఏమన్నా అడ్డుకోవడం జరిగితే వాళ్ళు అప్పుడు పోలీసులు రావాలండి మధ్యలోకి. మేము పోలీసులని మీరు అసలు ఎవరు ఏంటనేసి అడుగుతుంటేనే వాళ్ళు మా మీదకి దాడి చేసేసి మా అక్కని చాలా దౌర్జన్యం చేశారండి. బండెక్కిచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతాము, మీకు అసలు ఏం హక్కు లేదు, మీరు అసలు మధ్యలో రాకూడదు, ఇట్లాగా చేయకూడదు అనేసి నేను చెప్పనంటూ మమ్మల్ని చాలా అరాచకంగా ప్రవర్తించారండి. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళ మీద ఇంత దారుణంగా ప్రవర్తించారు. ఇంకా ఈ జిహెచ్ఎంసీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. పోలీసులకు కూడా మేము ఇంతకు ముందు జిహెచ్ఎంసీ వాళ్ళ మీద ఇటువంటి ఈ మూడో ఇంటి ఆయన మీద మేము ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చామండి పోలీస్ స్టేషన్ లో. ఏమి రాదండి పోలీసుల నుంచి మాకేమి రాదని మాకు అర్థమైపోయింది. మేము ఆల్రెడీ అడిగామండి, మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసాము. మేము మీడియా నుంచి కోరుకునేది ఒకటేనండి, ఈ విషయం అనేది అందరికీ తెలియాలి. వాళ్ళు పోలీసులు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారో, పబ్లిక్ ప్రాపర్టీ కాదు ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని తెలిసినా కూడా దీనిలోకి చొరబడడం అనేది వాళ్ళు చేసినటువంటి తప్పు. ఇది అందరికీ తెలియాలి. వీళ్ళు ఎంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత ఇల్లీగల్ గా చేస్తున్నారు అనేది వాళ్ళ గురించి అందరికీ తెలియాలి. మాకు న్యాయం జరగాలి. ఇక్కడ దీని మీద ఇలా పగలగొట్టడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. అయినా సరే వాళ్ళు చేయడం వల్ల మాకు ఇంత నష్టం జరిగింది. ఆ నష్టాన్ని వాళ్ళు పూడ్చాలని అనుకుంటున్నాను, వాళ్ళ నుంచే జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇదంతా ఎమ్మెల్యే గారు ఎలాగైనా సరే మాకు న్యాయం చేయించాలని చెప్పని కోరుకుంటున్నాం. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళ మీద, మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ వాళ్ళ మీద, పోలీసుల మీద, ఈ మూడో ఇంటి ఆయన ఎటువంటి హక్కు లేని ఈయన మీద మాకు ఎటువంటి ఎమ్మెల్యే గారు ఎలాంటి చర్య తీసుకుంటారు అనేది మాకు తెలిసేలాగా చేసి వాళ్ళు మాకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే గారు అనేసి నేను చెప్పని మేము కోరుకుంటున్నామండి. దయచేసి ఆడవాళ్ళ మీద ఇట్లాగా చేయడం అనేది మాత్రం అస్సలు అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది అసలు న్యాయమే కాదండి. ఇది పోలీసుల మీద, జిహెచ్ఎంసీ వాళ్ళ మీద వాళ్ళు తగిన చర్య తీసుకోవాలి దయచేసి మేము కోరుకుంటున్నామండి. నమస్తే అండి, నా పేరు లలిత. మేము ఇక్కడ ఏఎస్ట్రో నగర్లో సాయినాథపురం వెంకటేశ్వర నగర్లో ఉంటున్నామండి. మేము ఇక్కడికి వచ్చి ఒక 6 ఇయర్స్ అవుతుందండి. మేము 6 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము. మేము కొనుక్కునేటప్పుడు ఇల్లులు ఇలాగే 4 ఇల్లులుగా ఉన్నాయండి. ఇదంతా ఒకటే ఏరియా కిందకు వస్తుంది, కానీ ఎవరి ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి కరెంటు బిల్లులు, ఎవరి వాటర్ బిల్లులు వాళ్ళకు ఉంటాయండి. ఇది ఒక గేట్ ఉంటుంది అంతేగాని ఎవరి ఇంటికి వాళ్ళకే ఉంటుంది. ఇది కామన్ పాసేజ్ అని ఇచ్చారండి. ఇది కామన్ పాసేజ్ మాత్రమే, అంటే నడవడానికి మాత్రమే, కానీ ఇది కామన్ ఏరియాని ఎవరికి ఇవ్వలేదు. మేము ఇంటికి ఇల్లు కొనుక్కున్నప్పుడు ఈ మీటర్లును ఈ మొత్తం అన్నీ ఇక్కడ ఇట్లాగే ఉన్నాయండి. మాకు కొనుక్కున్నప్పుడు ఓనర్ ఈ మీటర్లు అన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయండి, ఎవరి మీటర్ని వాళ్ళు మార్చుకోమని చెప్పండి. మేము ఆల్రెడీ చెప్పాము, వాళ్ళు మార్చుకుంటామని అని చెప్పారు మాకు. మేము అలాగే అనుకుని కొనుక్కున్నామండి. మేము కొనుక్కున్న ఒక 2 ఏళ్ళు పర్లేదండి, ఇక 3 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఈ మిగతాయిలో వాళ్ళందరూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.
ఇక ఇదంతా కామన్ ప్యాసేజ్ అంటే అయినా ఏ రకమైన ఇబ్బందులు మిమ్మల్ని పెట్టడం రెండో జరిగింది? ఇంటి వాళ్ళ నుంచి అయితే కనుక అండి మాకు మేము నాన్ వెజ్ తినమండి. వాళ్ళు నాన్ వెజ్తో మమ్మల్ని చాలా విసిగిచ్చడము, చాలా రకాలుగా మమ్మల్ని చేశారు. ఇంకా ఏంటంటే మెయిన్గా ఈ మీటర్ల సంగతి అండి. ఈ మీటర్లు ఏంటంటే దీనికి ప్యానల్ బోర్డు లేదు, ఇది కేవలం గోడకు మాత్రమే ఉంది. ఇది మేము వచ్చే సమయానికి అలా ఉంటే మాకు ఓనర్ మార్చుకోమని చెప్పారు. వాళ్ళు అంటే మేడం ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు, అది ఎవరి ఇష్టార్థంలో వాళ్ళు ఉంటారు. అవి తీసుకుని వచ్చి మా ఇంటి దగ్గర వేయడం లాగా చేశారు. సరే అండి, మాకు ఇబ్బంది మీరేమైనా రికార్డ్ ఉందా మీ ఇంటి దగ్గర వాళ్ళు ఏమైనా ముక్కలు వేయడం కానీ? ఉందండి, అది కూడా ఉంది మా దగ్గర. మేము అది మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా? ప్రొవైడ్ చేస్తాము. అది మేము కంప్లైంట్ రైజ్ చేసింది కూడా ఉందండి. ఎక్కడ రైజ్ చేశారు? పిఎస్లో పెట్టామండి. ఎప్పుడు పెట్టారు? ఇది ఒక 3 years బ్యాక్ పెట్టామండి మేము. సో పిఎస్ నుంచి మీకు ఎటువంటి రిటర్న్స్ వచ్చాయి? వాళ్ళు వచ్చారండి, వాళ్ళు వచ్చేసి వాళ్ళతో మాట్లాడి మీరు ఇలాంటివి చేయకూడదని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారండి. ఓకే, అంటే ఏమన్నా మీ సొసైటీలో ఉన్న వాళ్ళే కదా వాళ్ళు? అవునండి. సో సరే, ఇప్పుడు ఇబ్బంది గురించి చెప్పండి. మెయిన్ ఇబ్బంది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కరెంట్ మీటర్లు అండి. ఈ కరెంట్ మీటర్లు అన్నీ ఒక దగ్గరే ఉండడం వల్ల ఒకటి ఏదైనా అయినా కూడా ఇంకో దానికి ఇబ్బంది వచ్చేలా ఉంది. మాకు ఎదురుగుండా కిచెన్ ఉంది, సిలిండర్ కూడా ఉంది. ఏదైనా చిన్న షార్ట్ సర్క్యూట్ అయినా కానీ ఇబ్బంది జరిగేంత ప్రమాదం ఉంది. ఇంకా ఇనప గేటు కూడా ఉందండి, అది దానికి తగిలినా కూడా అది ప్రమాదమే. ఈవెన్ పోలీసులు కూడా ఒకసారి వచ్చి చెప్పారండి, ఇది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది, ఎవరి మీటర్లు వాళ్ళు తీసుకుని పెట్టుకోండి అని కూడా చెప్పారు. అప్పుడు వీళ్ళు పెట్టుకుంటామని అన్నారు కానీ ఎవరు పెట్టుకోలేదండి. చివరింటి వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు సంతకాలు కూడా పెట్టించారు పేపర్లు. కానీ సరే, ఇప్పుడు మీరు ఈ ఇల్లు ఎవరితో అయితే కొనుగోలు చేశారో ఆ బిల్డర్కి మాత్రం ఎప్పుడు మీరు సంప్రదించలేదా? ఇది బిల్డర్ నుంచి మేము కొనుక్కోలేదండి. బిల్డర్ దగ్గర నుంచి ఒక ఆయన కొనుక్కుంటే ఆయన దగ్గర నుంచి మేము కొనుక్కున్నాము. ఓకే, ఆయన మాకు చెప్పారు ఏంటంటే ఇది కామన్ ప్యాసేజ్ మేడం, పేపర్స్లో కూడా మీకు కామన్ ప్యాసేజ్ అనే ఉంటుంది అని చెప్పన్నాడు. సో ఇక్కడ ఏంటంటే మాకు ప్రాబ్లం ఏంటంటే ఇది ప్యాసేజ్ ఈ రోజు వచ్చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి మా స్థలంలో ఉన్న మా మొక్కల దగ్గర పగలగొట్టారండి. ఇది మాకు కంప్లైంట్ చూపించమన్నా కంప్లైంట్ ఏం చూపించలేదు. కంప్లైంట్ ఏం లేకుండా పిఎస్ వాళ్ళు జిహెచ్ఎంసీ నుంచి ఒక 10 టౌన్ ప్లానర్ అను అతని దగ్గర వర్క్ చేసే వాళ్ళు, ఇంకా పిఎస్ లోంచి కొంతమంది పోలీసులు కలిసి వచ్చారండి. మీరేమైనా అడిగారా? మీ కంప్లైంట్ ఎవరు మా ఇచ్చారు? కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే 3 ఇంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. కానీ కంప్లైంట్ ఏంటో చూపించండి, కంప్లైంట్ కాపీ లేకుండా మీరు ఎలా యాక్షన్ తీసుకుంటారంటే కంప్లైంట్ కాపీ కూడా మాకు చూపించలేదండి. అసలు కంప్లైంట్ ఏంటో కూడా మాకు చెప్పకుండా, మేము చెప్పేది కూడా వినకుండా వచ్చేసి మనుషుల్ని తీసుకొచ్చి అది పగలగొట్టేశారండి. అంటే మీరు చెప్పేది దౌర్జన్యంగా చేశారంటే ఆడవాళ్ళ మీద. దానికి సంబంధించిన ఏమైనా వీడియోలు ఉన్నాయా? ఉన్నాయండి మా దగ్గర వీడియోస్, మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందండి. ఫొటోస్ కూడా తీసాం మేము. ఇలా మేము ఫొటోస్ తీస్తున్నామని చెప్పేసి కూడా దాడి చేశారు ఆడవాళ్ళ మీద. మా దగ్గర నుంచి దాడి అంటే ఎవరు చేశారు? పోలీసులు వచ్చేసి ఆడవాళ్ళ మీద పడేసి వాళ్ళ చేతుల మీద ఉన్న ఫోన్ లాక్కోవడము, వాళ్ళని జీప్ లో ఎక్కిస్తానని చెప్పేసి బెదిరించడము, లాక్కెళ్తాను పోలీసులు అంటే ఎవరు? అది ఫుటేజ్ ఉందా మీ దగ్గర? లేడీ కానిస్టేబుల్స్ వాళ్ళ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉందండి. ఓకే, అది అంతా మీడియాకి ఇస్తారా మీరు? అవన్నీ మేము మీడియాకి ఇస్తాము. మాకు ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే మా స్థలంలో మాది ఎందుకండి, మా స్థలంలోది ఎందుకు వాళ్ళు చెడగొట్టాలి, ఎందుకు కూలగొట్టాలి, మా పర్మిషన్ లేకుండా. ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ అంటే అది బయట ఉండాలి, రోడ్డు మీద. సార్, మీకు ఇక్కడ ఈ కాలనీలో మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అది చెప్పండి. ఇప్పుడు మీడియాని ఆశ్రయించారు కదా మీరు, మీడియాని పిలిచారు కదా, మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. నా పేరు శ్రీధర్ రావు అండి. నేను మా అమ్మాయి పేరున తులసి కుమారి అనే అమ్మాయి పేరున 2018లో ఈ వెంకటేశ్వర నగర్ ఆఫీసర్స్ కాలనీ రోడ్లో ఇల్లు ఒకటి తీసుకున్నాం, డూప్లెక్స్ హౌస్ ఒకటి. లైన్ చర్చి రోడ్ లైన్లో డెడ్ ఎండ్లో ఉంటుంది. దీన్ని కొనేటప్పుడు మాకు ఇక్కడ మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా చిన్నగా ఒక 1.5 అడుగు ఎత్తులు గోడలో కట్టి ఉన్నది. ఇవి మొక్కలు పెట్టుకోవడం, పూల మొక్కలు కానీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పారు. ఈ ముందు భాగం మాకు ఇక్కడ నడవగా ఉంటుంది. ఇది కామన్ పాసేజ్. ఈ కామన్ పాసేజ్ ఈ యొక్క కాంప్లెక్స్లో ఉన్నటువంటి 4 ఇళ్ళకి కామన్ పాసేజ్. ఇది ప్రతి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి స్థలం వాళ్ళు వాడుకోవడానికి అవకాశంగా ఉంది. మేమే దీన్ని బాగు చేసుకుంటున్నాం, మేమే దీనిలో అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇది మేము తీసుకునే 2018 నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్లో ముఖ్యమైనది ఈ ఎలక్ట్రిక్ మీటర్స్ ఒకటి. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌసెస్. ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని సౌకర్యాలు వాటి సపరేట్గా ఉన్నాయి.
ఒక మీటర్లే ఇక్కడ తీసుకొచ్చి సరిగ్గా ఈ మూలన ఈ ఐరన్ గేట్ దగ్గర సరిగ్గా గేటుకు దగ్గరలో మాకు కిచెన్కి దగ్గరలో ఉంది. దీని గురించి నేను 4-5 సంవత్సరాల నుంచి అందరికీ అప్లై చేయాల్సిన వాళ్ళందరికీ అప్లై చేస్తూనే ఉన్నాను గవర్నమెంట్ వారికి, కానీ ఎవరూ చర్య తీసుకోవటం లేదు. మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో అనగా ఒక వన్ ఇయర్ క్రితం మా ఇంటి దగ్గర నుంచి ఉన్నటువంటి అవతల రెండో ఇలాంటి లాస్ట్ బట్ వన్ హౌస్ శివరామ్ గారు అని చెప్పి ఆయన రిటైర్డ్ పర్సన్. ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు. ఆయన ఇల్లు ఎందుకు ఖాళీ చేసాడు, ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏముండి ఖాళీ చేశాడు. అంతేగాని దీనికి సంబంధించినటువంటి ఈ లొకాలిటీకి సంబంధించింది కాదు. అని ఆయన ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత వారి ఇల్లు అమ్మకానికి సరిగ్గా జరగటం లేని వాళ్ళు కారు పార్కింగ్ కావాలి అని చెప్పి అని అడుగుతున్నారు. కానీ కామన్ పాసేజ్లో కారు పార్కింగ్ అనేది ఉండదు, అది పాసేజ్ ఓన్లీ. సరే, ఇప్పుడు కనబడుతున్న ఈ కార్ పార్కింగ్ అనేది బిల్డర్ వాళ్ళు ఇచ్చిందేనా లేకపోతే? బిల్డర్ వాళ్ళు ఇచ్చింది కాదు, ఓన్లీ పాసేజ్ అనే ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఆ కామన్ పాసేజ్లో ఆయన పార్కింగ్ వస్తామని చెప్పి ఇది వెడల్పు చేయాలని చెప్పి దీన్ని తీసేస్తామన్నారు. ఆయన ఒక్కడు మాలాగానే ఒక వ్యక్తి ఇందుట్లో ఉన్నటువంటి ఒక ఇంటి ఓనరు. ఏ ఓనర్ ఆయన? ఇక్కడ 4 బిల్డింగ్లు ఉన్నాయన్నారు, మీది నెంబర్ 1. మొదటి నుంచి నంబరు, తర్వాత నంబరు బై 1, నంబర్ బై 2, నంబర్ బై 3. సరే, మీకు ఎవరి వల్ల ఇబ్బంది ఉంది? ఎవరి వల్ల అంటే శివరామ్ గారు అని చెప్పి. అదే ఆయనది ఏది, బై 2ఆ బై 3ఆ? ఎవరు ఏమండి? వాళ్ళ హౌస్ నెంబర్ చెప్పండి. వాళ్ళ హౌస్ నెంబర్ మూడో ఇల్లు ఇక్కడి నుంచి మొదటి నుంచి అంటే బై 3ఆ? ఇంటి నెంబర్ 30-265/25/105/2. సరే, పోనీ మీరు ఎప్పుడైనా మున్సిపల్ అధికారులకు ఎప్పుడైనా మీరు కంప్లైంట్ చేయడం జరిగిందా? మేము కంప్లైంట్ చేయటం అనేది ఈ ఎలక్ట్రిక్ మీటర్ల గురించి చెప్పాము. అప్పటికి ఈ కామన్ పాసేజీని గురించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలా, అందరికీ బండ్లు వెళ్తూ ఉన్నాయి వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీకు ఈ బిల్డప్ చేసి ఇప్పుడు ఈ ఇల్లు అమ్మారు కదా, ఆ బిల్డర్కి ఏమన్నా మీరు చెప్పడం జరిగిందా? బిల్డర్ కంటే మేము వాళ్ళ దగ్గర నుంచి కొన్నాం కాబట్టి వాళ్ళు చెప్పారు, ఇది ఎవరి మీటర్లు వాళ్ళు పెట్టుకుంటారండి, మీరు వచ్చిన తర్వాత తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీటర్లు ఇప్పుడు మీ ఇంటి ముందు ఉన్నందుకు అది ఇబ్బందా, లేకపోతే కార్ పార్కింగ్ ఇబ్బందా, లేకపోతే మీకు వేరే కార్ పార్కింగ్ అంటే నాకంటూ కారు లేదు, కానీ పాసేజీలో మటుకు కార్ పార్కింగ్ ఉండటం వలన అవతల ఉన్నటువంటి మూడవ వ్యక్తి అంటే శివరామ్ గారు, ఆయన కార్ పార్కింగ్ ఇక్కడ ఉండటం వలన పాసేజీ అడ్డంగా ఉంది కాబట్టి తీసేయాలని అడిగారు వారిని. వారేదో వారికి ఉన్నటువంటి సో ఇది ఎన్క్రోచ్మెంట్ అవునా, వాళ్ళు అసలు కంప్లైంట్ ఏమి ఇచ్చారు, ఏంటి ఎన్క్రోచ్మెంట్ అని ఎలా చెప్తున్నారు, ఏ ఆధారం మీద చెప్తున్నారు అని చెప్పనని మేము జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగామండి. అడిగితే వాళ్ళు మాకు కంప్లైంట్ కాపీ కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారు, ఏం జరిగింది ఏంటి అనేది మాకు ఎటువంటి వివరణ లేదు. కేవలం మాకు ఇది ఎన్క్రోచ్మెంట్ అనేసి అని చెప్పనని మాకు నోటీస్ పంపించి దీన్ని తీసేయాలి అని చెప్పనని అన్నారు. తీసేయాలని చెప్పనని అడిగితే మేము వెళ్ళామండి 4 నెలల క్రితము, కిందటి సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో మేము కూడా జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే అడిగాము, ఏ ఆధారం మీద మీరు ఎన్క్రోచ్మెంట్ అని చెప్తారు అని చెప్పని మాకు వివరణ ఇవ్వాల్సిందిగా మేము అడిగాము. కానీ వాళ్ళు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. సరికదా మాకు కిందటి నెల 2వ సారి మళ్ళీ నోటీస్ పంపించారు, ఇది తీయాల్సి ఉంటుంది అనేసినని. మేము నోటీసు ఇవ్వడానికి కూడా కారణం ఏంటనంటే కిందటి నెలలో కూలీలను వేసుకుని వచ్చి దాన్ని పగలగొట్టేస్తాము అని చెప్పని అన్నారు. మేము మీకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం కదా అని చెప్పారు. మేము ఇచ్చిన నోటీస్కి మీరు వివరణ ఇవ్వకుండా మీరు మేము ఇచ్చిన లెటర్కి వివరణ లేకుండా మీరు ఎలాగో కూలగొడతారని చెప్పని మేము అడగడం వల్ల వాళ్ళు సరే మేము మళ్ళీ నోటీస్ పంపిస్తాము అని చెప్పని వెళ్ళిపోయారండి. సో అలాగా కూలీలను వేసుకుని డీసీపీ అని చెప్పారండి, అంటే డిప్యూటీ సిటీ ప్లానర్ అని చెప్పని అన్నారండి. మరి ఆయన ఎవరో ఏంటో తెలియదు, ఆయన తుల్జా సింగ్ అని చెప్పనని ఆయన వచ్చారండి. ఆయన వచ్చి ఆ తుల్జా సింగ్ అని ఆయన వచ్చేది దాన్ని కూలగొట్టడానికి దౌర్జన్యం చేశాడు. మేము కాదని చెప్పనని అందరం కలిసి గట్టుగా మేము అడిగేసరికి కాదని చెప్పనని వెళ్ళిపోయేది. వెళ్ళిన వారం రోజులకి మాకు మళ్ళీ నోటీస్ వచ్చిందండి తీసేసేయాలి అని. మేము దానికి కూడా మళ్ళీ అడిగామండి, మీరు మాకు కంప్లైంట్ కాపీ ఇవ్వకుండా ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఏం కంప్లైంట్ ఇచ్చారు, ఎటువంటి వివరణ లేకుండా మేమైనా దానికి ఎలా అంగీకరిస్తాము, మీరు చెప్పేదానికి మీరు తీసేయాలి అని అడిగేదానికి మేము ఎలా అంగీకరిస్తాము, అసలు మీకు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇచ్చారు, ఏ ఆధారం మీద ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఇవన్నీ మాకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, మీకు ఆ బాధ్యత ఉంది, మాకు హక్కు ఉంది, తెలుసుకోవాల్సిన హక్కు ఉందని మేము అడిగామండి. కానీ ఎటువంటి స్పందన వాళ్ళ నుంచి రాలేదు. సరికదా ఇవాళ వచ్చేది దీన్ని దౌర్జన్యంగా కూలగొట్టేశారు. మేము ఈరోజు ఎన్నింటికి వచ్చారండి వాళ్ళు?
ఇవాళ ఉదయం 11:30, 12 ఆ టైంకి అలా వచ్చారండి. వచ్చారు. 11 సరే, మరి అలా మీరు వచ్చేసి- మున్సిపల్ కమిషనర్ గారికి ఏమైనా కంప్లైంట్ మేము ఇచ్చారా? ఆల్రెడీ వెళ్ళి మాట్లాడామండి. అదే చెప్తున్నాం కదా, మేము లెటర్స్ ఇచ్చాము, మేము వాళ్ళతో వెళ్ళి మాట్లాడాము. కమిషనర్ అని చెప్పారండి, రాజు గారు అని చెప్పానని చెప్పారండి. ఆయనతో వెళ్ళి మాట్లాడితే మీ దాంతో ఎటువంటి అభ్యంతరం లేదండి, మీ మొక్కలతో ఎటువంటి అడ్డము లేదు, మీకు ఎటువంటి ఇది జరగదు, ఇబ్బంది కలిగించం మేము, మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పానని లెటర్ ఒకటి పెట్టారు కదా, మీకేం కాదని చెప్పనని ఆయన మాకు చాలా నమ్మకంగా హామీ ఇచ్చారు. కానీ ఉన్నట్టుండి ఎందుకు వచ్చారో మరి ఆ తుల్జా సింగ్ అనే ఆయన వచ్చి ఆయన కూల్ కొట్టేస్తామని అంటే కాదని మేము ఆపి మళ్ళీ రాజుగారితో మేము ఫోన్లో మాట్లాడడం వల్ల ఆయన ఆగిపోయి వెళ్ళిపోయిన ఆయన కాస్త ఇవాళ వచ్చేదును మళ్ళీ ఉన్న పలంగా పోలీసులను కూడా తీసుకుని వచ్చారండి. చాలా దౌర్జన్యంగా ప్రవర్తించారు. 10 మంది పోలీసులు దాకా వచ్చారు. 3 లేడీ కానిస్టేబుల్స్ని వేసుకొని 5-6 ఎస్ఐలు వచ్చారండి. సైదులు గారు, పుల్లారెడ్డి గారు, ఇంకా పి శ్రీనివాసు, వీళ్ళ 3 పేర్లు అయితే నేను నోట్ చేసుకోవడం జరిగిందండి.